ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. దినమంతా ప్రభు మనల్ని ఆయన రెక్కల క్రింద భద్రపరిచి మనకు కంచె కాపుదల దయచేస్తున్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అలవాటు చేసుకోవాలి. ప్రతి దినం నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఈ దినమంతా క్షేమాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తున్న దేవునికి కృతజ్ఞత చెల్లించి మరి ఈ రాత్రి సమయం కూడా ఆయన కాపుదల ఉండునట్లు ప్రార్థన చేద్దాం. పిల్లలకు కూడా ప్రార్థన అలవాటు చేద్దాం. మరి ప్రార్థిస్తుండగా మీరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవముగల నాయన, నమ్మకమైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. ఈ ఒక ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు కూడా తండ్రి ప్రతి విషయంలో మీరు మాకు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా యొక్క ప్రయాణ మార్గం అంతట్లో కాపుదల ఉంచినందుకు స్తోత్రమయ్యా. చేయు ప్రతి పనిలో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ కృపను మాకు తోడుగా ఉంచి ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా. తండ్రి, ఈ దినమంతా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రభువా మరొకసారి నీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రమయ్యా. ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయం అంతా కూడా ప్రభువా నీ రక్తపు కోటలో భద్రపరచండి. దుష్టులు ముట్టకుండా నీ కాపుదల కలగజేసి ఎటువంటి పీడకలలు రాకుండా, సాతాను సంబంధించిన ఏ దుష్ట కలలు రాకుండా కృప చూపండి. రాత్రంతా ఎటువంటి చెడు కలవరాలు రాకుండా మంచి దైవ దర్శనాలతో నింపండి. ప్రభువా నీకు స్తోత్రం. నా పట్ల, నా కుటుంబం పట్ల మీరు చేయబోయే కార్యాలు బయలుపరచండి. ఈ రాత్రికాల సమయం అంతా నీ కాపుదలు అనుగ్రహించండి. వేకువనే లేచి మెలకువను కలిగి నిన్ను వెతుకుటకు సహాయం చేయండి. నీ సన్నిధిని, నీ మహిమను అనుభవించినట్లు కృప చూపండి. అయ్యా, వేకువనే లేచి నిన్ను ఆరాధించినట్లు కృప చూపించమని, ఈ రాత్రంతా నీ రక్తపు కోటలో భద్రపరచమని, ఈ రాత్రి మీ రాకడ సమీపించినట్లయితే మీతో పాటు మేము ఎత్తబడేలాగున మా సమస్త దోషములు పాపములు మీ రక్తంలో కడిగివేయమని, మమ్ములను మీ సన్నిధికి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.